అందరికీ శుభోదయం, నమస్కారం. నేను మీ అనుపమ. మన చెన్నై ప్రాంతంలో చాలా క్షేత్రాలు, పుణ్యక్షేత్రాలు ఎక్కువగా ఉండే ప్రాంతము చెన్నై, తమిళనాడు, అలాగే ఆంధ్రప్రదేశ్. ఇలా ఒక్కొక్క క్షేత్రానికి ఒక్కొక్క విశిష్టత, మరి ప్రాముఖ్యత, ఒక్కొక్క చరిత్ర, పురాణ కథనము, మరి అలాగే పురాణ గాథ, ఆ ఆలయం వెనక పురాణ చరిత్ర అనేది ఒక్కొక్క ఆలయానికి ఒక్కొక్క చరిత్ర ఉంటుంది. కాబట్టి ఈరోజు తిరుమల తిరుపతి గురించి, ఏడుకొండల స్వామి గురించి, ఆయన సన్నిధానము ఏ విధంగా వెలిసింది, అసలు ఏడుకొండలు అనేటటువంటి ఈ ఏడుకొండలు ఆ వెనక గల చరిత్ర ఏంటో ఈరోజు చూద్దాము. ఎక్కువ ఆలస్యం చేయకుండా మరి వీడియోలోకి వెళ్ళిపోదామా. ఆంధ్రప్రదేశ్ అలాగే తమిళనాడు సరిహద్దుల్లో ఉండేటటువంటి క్షేత్రము తిరుమల తిరుపతి. ఇక ప్రతిరోజు కూడా 30,000 నుంచి 40,000 మంది భక్తులు రోజు కూడా నిత్యము దర్శనానికి వస్తూ ఉంటారు, స్వామిని దర్శించుకోవడానికి. స్వామి అంటే ఎవరు? ఏడుకొండలవాడు వెంకటేశ్వరుణ్ణి దర్శించుకోవటానికి. మరి ముఖ్యంగా పండగ రోజుల్లో, అలాగే నూతన సంవత్సరము, ఇటువంటివి ఉగాది, ఇటువంటి పర్వదినాల్లో అయితే ఈ లెక్క 70,000కు కూడా చేరుతూ ఉంటుంది. ఇంత రద్దీగా ఉండేటటువంటి క్షేత్రము తిరుమల తిరుపతి. ఇక ఒకానొక దీని వెనక మరి ఇతిహాసము, చరిత్ర కూడా ఉంది. ఏమిటా చరిత్ర? ఈ తిరుమల తిరుపతికి వెనక చరిత్ర ఏమిటో ఒకసారి తెలుసుకుందాము. ఇంత ప్రాముఖ్యత, విశిష్టత ఉన్న తిరుమల క్షేత్రం వెనక అసలు పురాణ గాథ ఏమిటి, దీని వెనక చరిత్ర ఏమిటి ఒకసారి తెలుసుకుందాము. త్రిమూర్తుల్లో బ్రహ్మ, విష్ణువు, అలాగే మహేశ్వరుడు, వీరి ముగ్గురులో ఎవరు గొప్ప అంటే ఎవరు గొప్ప అని తెలుసుకోవడానికి ఋషులందరికీ కూడా యజ్ఞం చేయమని నారద మహర్షి సలహా ఇస్తూ ఉంటాడు. అసలు త్రిమూర్తుల్లో ఎవరు గొప్ప అని తెలుసుకోవటానికి మరి అందులో ఆ మహర్షుల్లో ఒక మహర్షి అయినటువంటి భృగు మహర్షి ఎవరు గొప్ప తెలుసుకుందామని చెప్పి ఇంద్రుడి దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఇంద్రలోకానికి భృగు మహర్షి. ఆ సమయంలో ఇంద్రుడు అప్సరసలతోటి మరి అందగత్తెలతోటి నాట్యం చేస్తూ, ఓలలాడుతూ ఒకలాంటి తన్మయమైనటువంటి స్థితిలో గ్రహించినటువంటి భృగు మహర్షి, నీవు అహంకార ఆత్మగా మరి లోకంలో ఖ్యాతి పొందుతావు, అంటే నీకు అహంకారం ఎక్కువగా ఉండేటటువంటి వ్యక్తిగా, మరి అహంకార ఆత్మగా నీవు పేరు గడిస్తావు లోకంలో అని చెప్పి శపించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు భృగు మహర్షి. ఇక సరాసరి బ్రహ్మదేవుడి దగ్గరికి, బ్రహ్మలోకానికి వెళ్తూ ఉంటాడు భృగు మహర్షి. ఇక ఆ సమయంలో బ్రహ్మకు మొత్తము 4 ముఖాలు కదా, అందులో ఒక ముఖము ధ్యానం చేస్తూ, మరొక ముఖము వేదాలు పఠిస్తూ, మరొక ముఖము ప్రపంచాన్ని సృష్టించడంలో నిమగ్నం అవుతూ ఉంటుంది. మరొక ముఖము ఇక బ్రహ్మ తన భార్య అయినటువంటి సరస్వతీ దేవితో గడుపుతూ ఉంటాడు. ఇలా నిమగ్నమయ్యి భృగు మహర్షి వచ్చిన విషయాన్ని గమనించినటువంటి బ్రహ్మదేవునికి మరి ఏమని శపించాడు భృగు మహర్షి అంటే, నీకు లోకంలో ఎక్కడా కూడా దేవాలయాలు ఉండవు, ఎక్కడా కూడా నువ్వు పూజించబడవు అని చెప్పి శపించాడట భృగు మహర్షి. సరాసరి ఇంద్రలోకము, బ్రహ్మలోకంలో మరి నిరాశకు గురి అయినటువంటి ఈ భృగు మహర్షి సరాసరి ఇక కైలాసానికి వెళ్ళాడు. అక్కడ శివుడు, పార్వతి ఇద్దరు కూడా నాట్యం చేస్తూ, నర్తిస్తూ ఇక రుద్ర ధ్యానం అనేది చేస్తూ ఉంటారు. శివుడు, పార్వతి ఇద్దరు కూడా భృగు మహర్షి వచ్చినటువంటి విషయాన్ని మరి పట్టించుకోరు. ఒకలాంటి మరి తన్మయత్వము, ధ్యానం ఎక్కువ అయ్యేసరికి ఇక ఎవరిని పట్టించుకోనటువంటి ఒక పరాకాష్ఠకు చేరుతూ ఉంటారు. కాబట్టి ఇక పట్టించుకోని కారణంగా భృగు మహర్షికి ఒకంత కోపం వచ్చి, ఇక నీవు నిరాకార లింగంగా, ఒక దేవతా రూపంలో కాకుండా నిరాకార లింగంలో మాత్రమే నీవు పూజలు అందుకుంటూ ఉంటావు అని శపించాడట భృగు మహర్షి. సరాసరి అక్కడి నుంచి ఇక ఇంద్రలోకము, బ్రహ్మలోకము, అలాగే కైలాసంలో మరి అవమానము, ఒకంత నిరాశకు గురి అయినటువంటి భృగు మహర్షి సరాసరి వైకుంఠానికి వెళ్ళాడు. అప్పుడు ఆదిశేషునిపై చక్కగా హాయిగా అలా లక్ష్మీదేవి పాదాలు ఒత్తుతూ ఉండగా ఆమె ఒడిలో నిద్రపోతూ హాయిగా ఒలలాడుతూ ఉన్నాడట విష్ణుమూర్తి. ఇక విష్ణుమూర్తి పాదాలు భృగు మహర్షి ఎదురుగా ఉండటంతో భృగు మహర్షి అవమానంగా భావించి భృగు మహర్షి అరికాలంలో ఈ అహంకారంతో కూడుకున్నటువంటి
కన్ను ఒకటి ఉంటుందట. అరికాల్లో ఉండేటటువంటి ఆ కన్నులో ఉండేటటువంటి అహంకారం కారణంగా ఎవరిని గమనించకపోవడంతో ఈ కాళ్ళు, విష్ణుమూర్తి కాళ్ళు సరాసరి మరి భృగు మహర్షి ఎదురుగా ఉండడంతో అవమానంగా భావించినటువంటి మహర్షి ఒక్కసారిగా మరి వక్షస్థలంలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది శ్రీవారికి. మరి అటువంటి స్థానంలో మరి గమనించని కారణంగా భృగు మహర్షికి కోపం వచ్చి అవమానంగా భావించి మరి తన ఎదపై తన్నుతాడు భృగు మహర్షి. ఆ మైకం నుంచి, ఆ ఓలలాడటము నుంచి, ఆ ప్రేమ పారవస్యాన్ని నుంచి బయటపడి భృగు మహర్షి మరి ఎంతటి దేవతలైన మహర్షులకు విలువనిస్తూ ఉంటారు. భృగు మహర్షి పాదాలను తాకి, నన్ను క్షమించండి, మీరు వచ్చిన విషయం గమనించలేదు, మీరు ఏం చేసినా సరే నాకు మరి సమ్మతమే, దయచేసి నా మీద కోపగించుకోకండి అని అన్నప్పుడు అలా మాట్లాడుతూ విష్ణుమూర్తి భృగు మహర్షి అరికాలల్లో ఉండేటటువంటి అహంకార కన్నును చిదిమి వేస్తాడు. అలా చిదిమి వేసిన తర్వాత భృగు మహర్షి తన అహంకారానికి సిగ్గుపడుతూ ఇక వెనువెంటనే తను చేసినటువంటి తప్పును గమనించుకొని భార్యాభర్తలు గాని ఒక జంట ఏకాంతంగా గడిపినప్పుడు వారిని ఎవ్వరు కూడా మరి ఊరికే విసిగించడము, అదే పనిగా మాట్లాడించడము, అలా ఇద్దరిని విడగొట్టేలాగా శబ్దాలు చేయడము, ఇలా చేయటము అనేవి చాలా పాపము. కాబట్టి ఆ పాపాన్ని గ్రహించినటువంటి భృగు మహర్షి వెనువెంటనే మరి యజ్ఞాన్ని చేయమని చెప్పి ఆదేశిస్తాడు. శ్రీ మహావిష్ణువును యజ్ఞం చేయమని చెప్పి చెప్తూ ఉంటాడు భృగు మహర్షి. ఛాతీ మీద తన్నినప్పటికీ భృగు మహర్షి మీద ఏమీ కోపం రాకుండా అతని అహంకార కన్నును చిదిమివేసి, అరికాలలో ఉండేటటువంటి ఆ కన్నును చిదిమివేసి తన తప్పు తనకు తెలిసి వచ్చేలాగా చేసి ఇవన్నీ చేసిన తర్వాత శ్రీ మహావిష్ణువు ఆతిథ్యానికి పరవశించిపోయినటువంటి భృగు మహర్షి ఇక వ్రతం చేయమని చెప్పి ఆజ్ఞాపిస్తూ ఉంటాడు శ్రీ మహావిష్ణువును. తన ఎదురుగానే తను తల పెట్టుకొని నిద్రించేటటువంటి ప్రేమ స్థలము అయినటువంటి ఈ ఛాతి మీద తన్నేసరికి లక్ష్మీదేవికి విపరీతమైనటువంటి కోపము, అవమానంగా భావించి, అలాగే శ్రీ మహావిష్ణువు ఏమి అనకపోవడాన్ని గమనించినటువంటి లక్ష్మీదేవికి చాలా కోపం వచ్చి గొడవ పడి శ్రీవారితోటి, అలాగే మరి చాలా ఒకలాంటి గొడవ మరి కోపంతో ఇక అలిగి వైకుంఠం విడిచి వెళ్ళిపోతూ ఉంటుంది శ్రీ మహాలక్ష్మి. ఇక యువముని వేషంలో, మారు వేషంలో మానవ స్త్రీలాగా మరి కరవీర్ అంటే పురాణాల ప్రకారము కరవీర్నే ఆ ప్రాంతాన్ని కాలానుగుణంగా కొల్హాపూర్ అని పిలుస్తూ ఉంటారు. ఆ ప్రాంతంలో యువమునిగా వెళ్ళి స్థిరపడుతూ ఉంటుంది. ఆ ప్రాంతాన్నే ఇప్పుడు కొల్హాపూర్ మహాలక్ష్మిగా మనమంతా కూడా పూజించుకుంటూ ఉంటాము. అష్టైశ్వర్యాలకు నిలవైన కొల్హాపూర్ మహాలక్ష్మి ఇక శ్రీనివాసుని విడిచి అలిగి భృగు మహర్షి తన భర్తను తన్నిన కారణంగా, అది తన ఎదురుగా తన్నిన కారణంగా ఇక స్వామి ఏమి అనకపోవడాన్ని గమనించి అలుకపూని కొల్హాపూర్లో నివాసం ఉండి ఇక అక్కడ కొల్హాపూర్ మహాలక్ష్మిగా స్థిరపడుతుంది మహాలక్ష్మి. ఇక వెనువెంటనే లక్ష్మీదేవిని విడిచి ఉండలేనటువంటి శ్రీనివాసుడు వెంకటేశ్వరుడు భూమిలో శ్రీనివాసుడు అనేటటువంటి అవతారాన్ని దాల్చి ఇక మొత్తము లక్ష్మీదేవి గురించి తిరిగి తిరిగి అలసిపోయి తన భార్య ఎక్కడ ఉందో తన జాడ తెలియని కారణంగా ఇక అలసిపోయి తిరుమల కొండకు వెళ్లి ధ్యానం చేస్తూ ఉంటాడు శ్రీనివాసుడు. తన భార్య రాక కోసము ఎదురు చూస్తూ ఎక్కడ ఉందా అని వెతుకుతూ అలసిపోయి కడకు తిరుమల కొండకు చేరి అలసిపోయి ఉండగా అక్కడ ధ్యానంలో ఉండేటటువంటి శ్రీనివాసుడు చుట్టూ కూడా పుట్ట అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఇక ఆ పుట్టను గమనించినటువంటి ఈ పెద్ద పుట్టను గమనించినటువంటి మహాలక్ష్మి తన భర్త తన కోసం వెతుకుతున్నాడు అనేటటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి శ్రీ మహాలక్ష్మి ఇక వెనువెంటనే శివుణ్ణి బ్రహ్మను ప్రార్థించి తన భర్తకు సహాయం చేయమని, తనను చేరుకునేలాగా తన భర్తకు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉంటుంది శ్రీ మహాలక్ష్మి. ఇక శివుడు ఆవుగా, బ్రహ్మ దూడగా మారి ఇక చోళరాజు అయినటువంటి ఈ చోళ రాజ్యంలో చోళరాజు ఆవుల మందలో కలిసి ఈ రెండు ఆవు దూడలు కూడా పశువుల మందలో కలిసి రోజు కూడా మరి మేతకు వెళ్ళేటప్పుడు విష్ణువుకు ఆ పుట్ట మీద పాలు పోస్తూ పాలను అందిస్తూ ఉంటాయి. ప్రతిరోజు ఇలా శ్రీనివాసుడికి ఇలా పాలను అందిస్తున్న కారణంగా ఈ ఆవు దూడను ఇక వెనువెంటనే ఆవుల కాపరి, ఈ గోవుల కాపరి, ఆవుల కాపరి ఎవరైతే ఉంటారో
మరి తనకు ఇవ్వవలసిన పాలను ఈ పుట్టలో మరి పోస్తున్న కారణంగా, ప్రతిరోజు ఇలా చేస్తున్న కారణంగా ఒక రోజు గ్రహించి చాలా కోపం వచ్చి ఒక పెద్ద కర్ర తీసుకొని ఆ ఆవును దూడను కొట్టడానికి ఆ ఆవు వైపు వస్తుండగా పుట్టలో ఉండేటటువంటి శ్రీనివాసుడు ఈ విషయాన్ని తెలుసుకొని ఆవుకు ఏ హాని జరగకూడదని తనకు ఆహారాన్ని పాలను ఇచ్చి తన కడుపును నింపినందుకు, తన ఆకలి తీర్చిన ఆవుకు ఎటువంటి హాని కలగకూడదని ఆ వెనువెంటనే ఆ కర్రను తీసుకొని కర్రను లాక్కోబోతాడు విష్ణుమూర్తి. మరి వెంటనే అలా ఆపే ప్రయత్నంలో మరి విష్ణువుకు తల మీద దెబ్బ తగులుతుంది. ఆ దెబ్బలే నేటికి మరి నామాలు గోవింద నామాలని, వెంకటేశ్వర నామాలు అని అంటూ ఉంటాము. ఇక వెంటనే ఎవరైతే ఈ ఆవుల కాపరి మరి ఆవును దూడను కొట్టడానికి వచ్చాడో, ఇక విష్ణుమూర్తిని కొట్టడానికి వచ్చాడో శ్రీనివాసుడు అని తెలియక ఇక వెంటనే ఆ కర్ర లాక్కొని నీవు వెంటనే చనిపోతావు అని చెప్పి శపించి ఆజ్ఞాపించాడట స్వామి. చోళరాజు కూడా ఈ ఆవుల కాపరి మరణం పట్ల అనుమానం వ్యక్తం చేస్తూ ఈ పుట్టలో ఉన్నది ఎవరా అని మరి ఆలోచిస్తూ అనుమానం వచ్చి ఇక విల్లును ఎక్కుపెట్టి ఆవును దూడను చంపేందుకు సిద్ధమవుతూ ఉంటాడు. వెనువెంటనే శ్రీనివాసుడు ఆ కర్రను అడ్డుకొని ఆవును దూడను రక్షించి వెనువెంటనే చోళరాజుకు మరి జ్ఞానం కలిగి వెంటనే శ్రీనివాసుడు మామూలు పురుషుడు కాదని దైవదత్తమైనటువంటి పురుషుడుగా గమనించి దేవుడని తెలుసుకొని భగవంతుడే భూమి మీదకు అవతరించాడు అని చెప్పి గమనించి వెనువెంటనే స్వామి పాదాలపై పడగా ఇక వెంటనే మరి నీవు రాక్షస రాజుగా జన్మించినప్పటికీ నీ కూతుర్ని నేను వివాహం చేసుకుంటాను అని చెప్పి అతనికి ఈ చోళరాజుకు మరి చోళరాజే మరుసటి జన్మలో మరి ఆకాశ రాజుగా జన్మిస్తాడు కాబట్టి మరి మరుసటి జన్మలో నీ కూతుర్ని వివాహం చేసుకుంటాను అని చెప్పి వరం ఇస్తాడట శ్రీనివాసుడు. కాబట్టి ఈ చోళరాజే మరు జన్మలో ఆకాశరాజుగా జన్మిస్తూ ఉంటాడు. ఇక ఆకాశరాజుకు ఎంత కాలం ఎదురు చూసినా సంతాన భాగ్యం మాత్రం కలగదట. ఇక ఒకనాడు అలా యజ్ఞం చేస్తూ ఉండగా బంగారు కమలంలో ఒక ఆడపిల్ల దొరుకుతూ ఉంటుందట. ఆమెకే పద్మావతి అనే పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉంటారు ఈ రాజదంపతులు. ఎవరైతే చోళరాజు ఉన్నాడో అతనే ఈ జన్మలో మరు జన్మలో మరి ఆకాశరాజుగా జన్మించి ఈ ఆడపిల్లను అసలే అందంగా చాలా ముద్దుగా అల్లారు ముద్దుగా మరి అందంగా ఉండేటటువంటి ఈ అమ్మాయిని అల్లారు ముద్దుగా పెంచుతూ పద్మావతి అనేటటువంటి నామకరణం చేస్తూ ఉంటాడు ఆకాశరాజు దంపతులు. ఒకానొక సమయంలో ఆశ్రమం వైపు వచ్చినటువంటి శ్రీనివాసుడు మరి పద్మావతిని చూసి ప్రేమలో పడడము, చోళరాజు ఎవరైతే ఉన్నారో ఆవు దూడను మరి దండించే సమయంలో శ్రీనివాసుడు అడ్డుపడిన కారణంగా ఆయనకు దెబ్బలు తగిలి నామాలు పడ్డాయని తెలుసుకున్నాం కదండి. మరి ఆ నామాలు పడిన దగ్గర మరి కొంతమేర మరి తల దగ్గర గాయం జరుగుతూ ఉంటుంది. ఆ గాయం జరిగిన చోట మరి ఈ జుట్టు అనేది లేకుండా పోతుంది. అది గమనించినటువంటి నీల అనేటటువంటి ఒక యువరాణి తన జుట్టును అక్కడ అతికిస్తూ ఉంటుంది. మరి ఇంత సుందరమైన రూపానికి మరి చంద్రుడికి మచ్చలాగా ఇదెందుకు అని తన జుట్టును అక్కడ అతికిస్తుంది. ఆమె భక్తికి ప్రేమకు మెచ్చినటువంటి శ్రీనివాసుడు మరి నీలాదేవి చేసినటువంటి సహాయానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ కలియుగాంతము కూడా నా భక్తులు ఇచ్చేటటువంటి నీలాలు అంటే జుట్టు ఏదైతే ఉంటుందో అది నీకు అంకితం చేస్తున్నాను అని చెప్పి ఆశీర్వదిస్తాడు నీలాదేవిని. మరి అదండి తల నీలాల వెనుక ఎందుకు ఇవ్వాలి, అవి ఎవరికి చేరుతాయి అనేటటువంటి విషయము దాని గురించి. అలాగే ఆశ్రమానికి ఒకానొక సమయంలో ఆశ్రమానికి వచ్చినటువంటి శ్రీనివాసుడు ఇక వేట కోసం వెళ్తున్నటువంటి సమయంలో పద్మావతి అందము చందము అంతా చూసి ఆమెలోని ఒక అమాయకత్వము అందము అలాగే అణకువ అలాగే పద్ధతి ఇవన్నీ కూడా చూసి ప్రేమమయమైనటువంటి ఆమె మొహం చూసి వెంటనే ప్రేమలో పడతాడట శ్రీనివాసుడు. ఆకాశరాజు కూతురు అని తెలుసుకొని ఆకాశరాజు కూతుర్ని మరి పద్మావతి మీద మనసు పాడేసుకుంటాడో శ్రీనివాసుడు. పోయిన జన్మలో యశోద తన పెళ్లి చూడలేకపోతున్నాను అనేటటువంటి బాధతో ఉన్నటువంటి ఈ వకుల మాత యశోద ఎవరైతే ఉన్నారో మరి నా పెళ్లిని వచ్చే జన్మలో చూడగలుగుతావు నా పెళ్లి అని పోయిన జన్మలో ఇచ్చినటువంటి మాటను ఇక వకుల మాత ద్వారా తన పెళ్లిని జరిపించుకుందామని
రాయబారిగా మరి పెళ్లి ప్రస్తావనను తీసుకుని రావటానికి ఆకాశరాజు రాజ్యానికి పంపించి పెళ్లి నిశ్చయించుకొని ఇక పద్మావతిని అతి వైభవంగా వివాహం చేసుకుంటాడు. మరి లక్ష్మీదేవి విడిచిపెట్టి చాలా కాలం అయింది. మరి ఇటు చూస్తే పద్మావతి దగ్గర ధనము ధాన్యము రాసులు అన్ని రాసులుగా ఉన్నాయి. మరి మహారాజు కూతురు కాబట్టి ఇంకొక వైపు చూస్తే శ్రీనివాసుడు దగ్గర ధనం లేకపోవడం కారణంగా ఇక ధనరాశులకు అధిపతి అయినటువంటి కుబేరుణ్ణి స్మరించి మరి తన పెళ్లికి ధనాన్ని అప్పుగా ఇవ్వమని ప్రార్థిస్తూ ఉంటాడు. కుబేరుడు తన అభ్యర్థనను మరి స్వీకరించి సంతోషించి కావలసినటువంటి ధనాన్ని తన వివాహానికి సమకూరుస్తాడు కుబేరుడు. ఈ సహాయానికి మరి ఎంతగానో సంతసించినటువంటి శ్రీనివాసుడు కలియుగాంతము కూడా భక్తుల నుంచి వచ్చినటువంటి కానుకలన్నీ కూడా నీకు చెందుతాయి అని చెప్పి మరి ఒకలాంటి వరం ఇస్తాడు. అందుకు మరి మాట ఇస్తాడు శ్రీనివాసుడు. అందుకు అంగీకరిస్తాడు కుబేరుడు. అలా అతి వైభవంగా మరి రాజకుమార్తెను వివాహం చేసుకున్నటువంటి శ్రీనివాసుడు ఎంతో ఆనందంగా తిరుమల కొండల్లో మరి హాయిగా అలా జీవిస్తూ ఉంటారు. కొంతకాలానికి లక్ష్మీదేవికి ఈ పెళ్లి ప్రస్తావన అనేది నారదుడి ద్వారా తెలుస్తూ ఉంటుంది. ఇక తాను దూరంగా ఉండడం చూసి పద్మావతిని వివాహం చేసుకోవడం గమనించినటువంటి లక్ష్మీదేవికి విపరీతమైనటువంటి కోపం వస్తుంది. ఎంతో ప్రేమగా ప్రేమించినటువంటి నాదుడు ప్రేమించి ఒక రాజకుమార్తె అయినటువంటి పద్మావతి దేవిని ఇష్టపడి అందరి ముందు సమ్మతితోటి అతి వైభవంగా వివాహం చేసుకోవడము లక్ష్మీదేవికి చాలా కోపం తెప్పిస్తూ ఉంటుంది. ఈ గొడవకు అటు ఇటు ఇరువైపులా చెప్పలేక ఇద్దరు భార్యలకు సమాధానం చెప్పలేక పద్మావతికి నీకు మరుసటి జన్మలో వివాహం చేసుకుంటాను అని చెప్పి పద్మావతిని వివాహం చేసుకుంటానని చెప్పి పోయిన జన్మలో స్వామి ఇచ్చిన మాట ఈ విధంగా తీరుస్తాడు ఆమె కోరికను. మరి రామావతారంలో ఒకే భార్య కాబట్టి అప్పుడిచ్చినటువంటి వరాన్ని మరి మాటను ఈ జన్మలో అలా తీరుస్తాడు పద్మావతి కోరికను. మరి ఇద్దరి భార్యల మధ్య నలిగిపోతున్నటువంటి శ్రీనివాసుడికి ఏం సమాధానం చెప్పాలో తెలియక రాయిగా మారిపోతాడు. ఇక వెనువెంటనే ఇద్దరు భార్యలు కూడా స్వామి మరి లేనిది మనం మాత్రం ఏమి చేస్తామో అని చెప్పి ఇక వెంటనే ఇద్దరు కూడా రాతి దేవతలుగా మారిపోతారు. ఇక ఛాతి మీద లక్ష్మీదేవి ఎడమ వైపు కుడివైపున పద్మావతి దేవిగా స్థిరపడి ఇక కలియుగ వైకుంఠము తిరుమలలో స్థిరపడిపోతూ ఉంటారు. ఈ శిలలను వైకానస అర్చకులు అయినటువంటి గోపీనాథ్ దీక్షితులు గారు మొదటిసారిగా గమనించి ఇక అర్చనలు పూజలు చేయటము మొదలు పెట్టారు. ఇక ఆకాశరాజు సోదరుడు అయినటువంటి తొండమాన్ చక్రవర్తి ఈ ఆలయానికి దాదాపు 1500 ఏళ్ల చరిత్ర ఉంది. తిరుమల ఆలయానికి ఇక ఆయన కొంచెము మరి కొంతవరకు అభివృద్ధి చేయడము, ఆ తర్వాత ఒక్కో తరం రాజు ఒక్కో దిశగా మరి కొంతగా అభివృద్ధి చేయడం అనేది జరిగింది. అది ఎన్నో విలువైనటువంటి వస్తువులు మరి బహుకరిస్తూ ఉండేవారు. తిరుపతి తిరుమల దేవస్థానానికి ఆ అభివృద్ధి నిమిత్తమై 19వ శతాబ్దంలో ఇక హాదీరాం మఠము ఇక కొన్ని చిన్న ఇల్లులు తప్ప ఆ ప్రాంతంలో ఇంకేమీ ఉండేవి కావట ఇక అక్కడ విపరీతంగా కోతుల బెడద, అలాగే అడవి పందులు, దొంగలు, చోరులు చాలా విపరీతంగా ఉండేదట. ఇక ఆ దారి పొడుగున స్వామి సేవకు స్వామి దర్శనానికి వెళ్ళాలంటే భయంగా ఉండేదట. అందుకనే భక్తులు గుంపులుగా గోవిందనామాలు శబ్దం చేస్తూ గట్టిగా అలాగే డప్పులు వేస్తూ అలా ఒక బృందంగా వెళ్లి దర్శించుకునేవారట. ఇక యాత్రికుల సౌకర్యార్థము ఈ అసౌకర్యాన్ని గమనించినటువంటి అప్పటి ప్రభుత్వం 1870లో ఇక యాత్రికుల సౌకర్యార్థము మెట్లు అనేవి నిర్మించారట. ఇక 1933లో టీటీడీ ట్రస్ట్ బోర్డు అనేది నిర్మాణం అనేది జరిగింది. అప్పుడు సరిగ్గా 26 కోట్లతోటి ఈ మెట్ల మార్గాన్ని అభివృద్ధి చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత కాలానుగుణంగా 1980లో ఈ మెట్ల మార్గంలో పైకప్పు వేయడము, ఆ దారి పొడుగున విద్యుత్ దీపాలు పెట్టడం అనేది మరి అప్పుడు 1980వ దశకంలో 80వ సంవత్సరంలో చేశారట. అన్నీ చేసిన తర్వాత మరి కొద్దిగా అభివృద్ధి అనేది ప్రారంభమైందట.
స్వామివారికి వచ్చేటటువంటి పువ్వులు, పుష్పాలు కానీ, పాలు కానీ, వెన్న కానీ, మరి ఇతరాతర మూలికలు కానీ, పూజా సామాగ్రి కానీ తిరుమలకు దగ్గరగా ఉండే ఒక గ్రామం నుంచి 22 కిలోమీటర్ల దూరంలో ఉండేటటువంటి ఒక గ్రామం నుంచి ప్రత్యేకంగా స్వామివారికి తోట, ప్రత్యేకంగా ఒక ఆవుల గోశాల అనేది ఉందని, అక్కడి నుంచి వస్తాయని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు. శ్రీవారి విగ్రహానికి వెనుక మరి సముద్రపు ఘోష అనేటటువంటి ఒక శబ్దం వస్తుందంట. స్వామికి దగ్గరగా పూజించేటటువంటి, సేవించేటటువంటి అర్చకులు, పూజారులకు ఈ అనుభవం అనేది మరి తారసపడుతూ ఉంటుంది, అనుభవంలోకి వస్తూ ఉంటుంది. ఇక చెవి పెట్టి వింటే స్పష్టంగా ఆ శబ్దం అనేది వినపడుతుందట. ఇక వెంటనే ఆ స్పష్టత అనేది వస్తూ ఉంటుంది. ఆ శబ్దం స్పష్టత దగ్గరగా ఉన్నప్పుడు స్వామివారికి ఇలా చేయాలంటే స్వామివారికి దగ్గరగా సేవ చేసిన వారికి మరి ఆ అర్హత, ఆ భాగ్యం అనేది కలుగుతూ ఉంటుంది. ఇక స్వామివారు ఎప్పుడు కూడా తేమగా, వెచ్చగా ఉంటారట. కలియుగంలో అందరినీ కాపాడటానికి, భక్తుల్ని మరి కష్టాల కడల నుంచి బయట పడవేయడానికి స్వామివారు అలా వెచ్చగా ఉంటారని, తన అధీనంలోకి భక్తుల్ని తెచ్చుకుంటారని ఒక నానుడి కూడా ఉంది. గర్భగుడిలో ఉండేటటువంటి మట్టి దీపాలు ఎప్పుడు కూడా అలా వెలుగుతూ ఉంటాయట. శ్రీవారి విగ్రహము ఎంత పొడిగా ఉంచుదామన్నా తేమగా, తడితడిగా అలా ఉంటుందంట. ఇది ఎవరికి అర్థం కాని విస్మయం కలిగించేటటువంటి విషయము. ఎంత ప్రయత్నించినా సరే స్వామివారి విగ్రహము తేమగా, కొంచెము అలా తడితడిగా ఉంటుందట. ఇక స్వామి చల్లని వాడు అని చెప్పటానికి ఇది కూడా ఒక కారణం అనుకుంటాను. అయితే కలియుగంలో కలియుగ వైకుంఠంగా శ్రీనివాసుడుగా, తిరుమల వాసుడిగా బాలాజీగా, అలాగే వెంకటేశ్వరుడిగా బాలాజీగా, తిరుపతి బాలాజీగా ప్రసిద్ధికెక్కినటువంటి క్షేత్రము తిరుమల పుణ్యక్షేత్రము. ఈ ఏడుకొండలవాడ వెంకటేశ గోవింద గోవింద అనేటటువంటి శబ్దాలతోటి, గోవింద నామాలతోటి మారుమోగిపోతూ ఉంటుంది తిరుమల క్షేత్రం అంతా కూడా. ఏడుకొండలు దాటి స్వామిని దర్శించే వారికి మరి ఎంతగానో పుణ్యము, ఈ కష్టాల కడల నుంచి చాలా తేలిగ్గా బయటపడతారు అనేటటువంటి నానుడి. స్వామి అనుమతి లేనిదే తిరుమల రావడం అనేది దాదాపుగా అసాధ్యమవుతుంది. ఇక తిరుపతి నుంచి 22 కిలోమీటర్లో ఉంటుంది తిరుమల పుణ్యక్షేత్రం. అలాగే విజయవాడ నుంచి 430 కిలోమీటర్లు, హైదరాబాద్ నుంచి 570 కిలోమీటర్లు, చెన్నై నుంచి 138 కిలోమీటర్ల దూరంలో, అలాగే బెంగళూరు హైవే నుంచి తీసుకుంటే 291 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది తిరుమల పుణ్యక్షేత్రము. అలాగే వైజాగ్ నుంచి 771 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది తిరుమల తిరుపతి. ఇక రోడ్డు, రైళ్లు, విమాన సౌకర్యాలు అన్నీ కూడా మరి అందుబాటులో ఉన్నాయి ఈ రోజుల్లో. ఒకప్పుడు చాలా అసౌకర్యంగా ఉండేదట. ప్రయాణం చేస్తున్నప్పుడు కేవలం మెట్ల మార్గం తప్ప మరి నేరుగా వెళ్ళటానికి ఎన్నో రకాలైనటువంటి గుంటలు, రాళ్ళు అవన్నీ కూడా అడ్డుపడుతూ ప్రయాణానికి ఆ యాత్రికులకు చాలా అసౌకర్యంగా మారేదట. కాకపోతే ఎప్పుడైతే మరి దశల వారీగా మరి టీటీడీ బోర్డు ఏర్పడము, ఆ తర్వాత ఒక్కొక్క ప్రభుత్వం ఒక్కొక్క అభివృద్ధి చేయడము, అలాగే ఒక్కొక్క రాజు ఒక్కొక్క అభివృద్ధి చేయడం ద్వారా ఈనాటికి మరి తిరుమల ఆ విధంగా మరి అభివృద్ధి చెందింది. వీధి దీపాలతోటి శోభాయమానంగా ఉంది. స్వామి అనుమతితోటి తిరుమల దర్శనం చేసుకునే యాత్రికులందరికీ, సందర్శకులందరికీ కూడా, భక్తులకు ఇక మరి నీలాదేవి నీలాలు ఏ విధంగా ఇచ్చింది, స్వామివారి అందాన్ని, జుట్టును ఏ విధంగా మరి పునరుద్ధరించింది, హాదీరాము ఏ విధంగా స్వామి, హాదీరామ్ మఠము, అలాగే హాదీరామ్ అంటే స్వామికి చాలా ఇష్టమంట. రోజు అర్ధరాత్రి హాదీరామ్ తోటి ఆడుకోవడం మరి చెప్తూ ఉంటారు పెద్దవారు. అలాగే పద్మావతిని వివాహం చేసుకోవడం, ప్రేమించి వివాహం చేసుకోవడం, కుబేరుణ్ణి అప్పు తీసుకోవడము, డబ్బు లేని కారణంగా కలియుగాంతము కూడా భక్తులు వేసేటటువంటి డబ్బులు, నగలు అన్నీ కూడా మరి నీకు చెందుతాయి అని కుబేరుడికి మరి ఆ చిట్టా అనేది అక్కడ ఉంటుంది. గమనించి చూడండి ఎప్పుడైనా సరే. సంతానం కోసం బాధపడుతున్నటువంటి ఆకాశరాజుకి చోళరాజే ఆకాశరాజు మరుజన్మలో మరి ఒక కూతురు దొరుకుతుంది. బంగారు కమలంలో ఆడపిల్ల దొరకడం, అల్లారు ముద్దుగా పెంచడము, పద్మావతి అని నామకరణం చేయడము. చాలా అందగత్తైనటువంటి పద్మావతిని చూసి ఆశ్రమానికి అటువైపుగా వేటకు వచ్చిన శ్రీనివాసుడికి మరి మనసు పారేసుకోవడం, పద్మావతిని అందరి సమ్మతితోటే
గౌరవంగా వివాహం చేసుకోవడం, భార్యగా మంచి స్థానాన్ని ఇవ్వటము, అలాగే ఆమె పోయిన జన్మన కోరిన కోరిక మరి ఈ విధంగా నెరవేర్చాడు శ్రీనివాసుడు. యశోద తన తల్లి మరి పెంచిన తల్లి అయినప్పటికీ వివాహం చూడలేకపోయాను అనేటటువంటి బాధను మరుజన్మలో మరి వకుల మాతగా తన పెళ్లిని దగ్గర ఉండి తానే జరిపించేటట్టు వరం ఇచ్చిన కారణంగా ఆ మాటను నిలుపుకోవడము, మరి ఇవన్నీ కూడా శ్రీనివాస మాటను చెల్లించుకుంటూ ఉంటాడు. ఇలా చెల్లించుకున్నాడు కూడా. మరి లక్ష్మీదేవి గొడవ పడి భృగు మహర్షి తన్నిన కారణంగా కొల్హాపూర్ మహాలక్ష్మిగా స్థిరపడి మానవ రూపంలో మరి భూమి మీదకు వచ్చి దేవతగా స్థిరపడి ఇక వెనువెంటనే మరి అలా శ్రీనివాసుడిని ఎప్పుడైనా కలుసుకోకపోతానా అని అక్కడే స్థిరపడి శ్రీనివాసుడు భార్య ఎక్కడ ఉందా అని జాడ కోసం వెతుకుతూ ఉండగా ఎక్కడా దొరకకపోయేసరికి ఏడుకుంటల మీద ధ్యానము తపస్సు చేస్తున్నటువంటి శ్రీనివాసుడిని మరి శ్రీనివాసుడు పద్మావతిని మరి వివాహం చేసుకున్న కారణంగా ఎప్పుడైతే పెళ్లి విషయం తెలుస్తుందో రెండవ వివాహం గురించి చాలా కోపం వచ్చినటువంటి లక్ష్మీదేవి నిలదీయగా రాయిగా మారినటువంటి శిలగా మారినటువంటి స్వామి ఇక వెనువెంటనే ఇద్దరు భార్యలు కూడా శిలలుగా మారి ఎడమ వైపు లక్ష్మీదేవి, కుడివైపు ఛాతీ మీద కుడివైపు పద్మావతిగా స్థిరపడుతూ మనతో పూజలు అందుకుంటూ ఉన్నారు. ఇక ఆకాశరాజు సోదరుడు, ఇవన్నీ కూడా కొన్ని విషయాలు తిరుమల తిరుపతి గురించి, ఇక మరికొన్ని విషయాలు కూడా ఉంటూ ఉంటాయి. మనకు అలిపిరి రోడ్డు అంజనాదేవి ఏ విధంగా తపస్సు చేసి ఆంజనేయుడిని పుత్రుడిగా పరమ భక్తురాలైన వెంగమాంబ ఎప్పుడైతే తన భర్త చనిపోతాడో ఇక వెనువెంటనే తన భర్త కోరిక మేరకు ఎప్పుడూ కూడా పుణ్యస్త్రీగా ఉండాలి, మరి మాంగళ్యము అలా మెట్టెలతోటి మరి ఎప్పుడు కూడా ముత్తైదువుగా ఉండాలనేటటువంటి కోరికతోటి మరి తన భర్త కన్నుమూసిన కారణంగా అప్పటి నుంచి అలాగే ఉంటూ స్వామి సేవకు అంకితమైనటువంటి వేంగమాంబ అన్నదానము ట్రస్ట్ అన్నీ కూడా మరి అక్కడ ఉంటూ ఉంటాయి. వేంగమాంబ అన్నదానము సత్రం అనేది అక్కడ ఉంటూ ఉంటాయి. నిత్యము అన్నదానం జరుగుతూ ఉంటాయి వేంగమాంబ అన్నదానము అనేటటువంటి మరి ఆశ్రమంలో. అలాగే మనకు 7 కొండలు ఉంటూ ఉంటాయి. ఈ 7 కొండల్ని దాటుకొని మనము స్వామి దర్శనానికి వెళ్తూ ఉంటాము. శేషాద్రి, నీలాద్రి, శేషాద్రి అంటే ఆదిశేషుడు, నీలాద్రి అంటే నీలాదేవి, అలాగే గరుడాద్రి వినతకు కశ్యపుడికి పుట్టినటువంటి వాడు గరుడు. మాతృ దాస్యాన్ని వాళ్ళ అమ్మకు పట్టినటువంటి మరి దాస్యాన్ని విడిపించినటువంటి వాడు, దాస్య విముక్తి చేసినటువంటి వాడు, మరి సవితి పెట్టినటువంటి ఒక నియమము తనకు దాసిగా ఉండాలని చెప్పి అబద్ధంగా మరి తన తల్లిని నమ్మించి మోసం చేసి దాసిగా మార్చుకున్నటువంటి వినత సవితిని ఓడించినటువంటి వాడు, అమ్మను దాస్యం నుంచి తప్పించినటువంటి వాడు గరుడు. మరి అటువంటి గరుడాద్రిని దర్శించడము, అంజనాద్రిని దర్శించడము, అలాగే ఆంజనేయుడిని వరపుత్రుడిగా పొందినటువంటి అంజనామాతను ఆ గుర్తుగా అంజనాద్రిని దర్శించడము, వృషభాద్రిని దర్శించడము, నారాయణాద్రిని దర్శించడము, అలాగే ఆఖరిగా వెంకటాద్రిని దర్శించడము, ఈ 7 కొండల్ని దర్శించడము, వేంగమాంబ నిత్యాన్నదానము స్థలంలో చక్కగా అన్నదానాన్ని స్వీకరించడము, లడ్డూలు ప్రసాదంగా తీసుకోవడము, తిరుమల యాత్రకు వెళ్ళేటప్పుడు గోవింద నామాలు విశేషంగా చెప్పడము, తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత మరి ఆ ప్రసాదాన్ని అందరికీ పంచిపెట్టడము, ఎగువ తిరుపతి, దిగువ తిరుపతి. ఎగువ తిరుపతిలో శ్రీనివాసుడు పద్మావతి లక్ష్మీదేవి సమేతంగా ఉండేటటువంటి శ్రీనివాసుడు కలియుగ బాలాజీ అనేటటువంటి పేరు కూడా ఉంది. మరి కలియుగ వైకుంఠము తిరుమల తిరుపతి కాబట్టి దిగువ తిరుపతిలో కూడా గోవిందరాజస్వామి వారు ఉంటూ ఉంటారు. మరి ఆయనను సోదరుడుగా చెబుతూ ఉంటారు. మరి వెంకటేశ్వర స్వామి సోదరుడుగా గోవిందరాజస్వామిని మరి చెబుతూ ఉంటారు. మొదట దర్శించుకొని తర్వాత తిరుమల వస్తూ ఉండేవారు మునుపు. ఈ 2 క్షేత్రాలు దర్శించిన తర్వాత ఇక ఆఖరిలో మరి కాళహస్తి వెళ్లి రాహుకేతు పూజ చేసి శ్రీకాళహస్తీశ్వరుణ్ణి అలాగే జ్ఞాన ప్రసూనాంబాదేవిని దర్శించి ఇక వెనువెంటనే ఇంటికి తిరిగి వస్తూ ఉంటారు. ఇదండి తిరుమల క్షేత్రం గురించి కొన్ని ఆలయ విశేషాలు, చరిత్ర గురించి. మరలా మరికొన్ని విశేషాలు, ఆలయ చరిత్రల గురించి మరలా తెలుసుకుందాం. నేను మీ అనుపమ. లోక సంస్థ సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.
మరి ఎన్ని క్షేత్రాలు దర్శించినా మానవత్వము దైవత్వము లేకపోతే ఏ భగవంతుడు కూడా సంతసించడు, సంతోషించడు. ఎప్పుడు కూడా మనుషుల్ని మనుషుల్లా బ్రతకనివ్వాలి, స్వేచ్ఛగా బ్రతకనివ్వాలి. స్వేచ్ఛగా బ్రతకడం ప్రతి ఒక్కరి హక్కు. కాబట్టి పక్కవారిని విమర్శించడం చేస్తే ఎన్ని యాత్రలు చేసినా అది నిష్ఫలం అవుతుంది. యాత్రా ఫలం పూర్తిగా దక్కాలంటే పక్కవారిని ప్రేమించడము, గౌరవించడము, దైవత్వము, ప్రతి మనిషిలో దైవాన్ని వెతకటం అనేది ఒకటే మార్గము. ఈ కలియుగంలో ఈ కలి బాధల నుంచి మనల్ని రక్షించేవాడు వెంకటేశ్వర స్వామి అని తెలియజేస్తూ లోక సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.